ఆనందలహరి 3వ శ్లోకం. శివుడి యొక్క సంతోషానికి, ఆనందానికి శివుని స్తుతించడమే మూలం. అందువల్ల శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుణ్ణి తాను స్వయంగా భజన చేస్తున్నారు. త్రయీవేద్యం హృత్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రయీవేద్యం ఋగ్వేద, యజుర్వేద, సామవేదములు ముడి చేత వేద్యం తెలుసుకోదగిన వాడు, హృదయం ఉదయపద్మమందు వ్యక్తమయ్యేవాడు, త్రిపురహారం స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడింటిని నశింపజేయువాడు, ఆద్యం సృష్టికంతటికి మొదట ఉన్నవాడు, త్రినయనం మూడు కన్నులు కలవాడు, జటాభారోదారం జడల యొక్క బరువు చేత ఉదారం గంభీరమైన వాడు, చలదురగహారం కదులుతున్న సర్పములు గలవాడు, సర్పములే భూషణులుగా కలవాడు, మృగధరం లేడీని చేత ధరించిన వాడు, మహాదేవం గొప్ప దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, దేవం ఆ పరమేశ్వరుణ్ణి, నాయందు మయి నాయందు సదయభావం దయతో కూడిన అభిప్రాయం కలవాడును, పశుపతిం బ్రహ్మాది లోకపాలకులను, చిదాలంబం స్వరూప విజ్ఞానానికి సాధనమైన వాడును, సాంబం స అంబ జగన్మాతయైన పార్వతీ సహితుడైనటువంటి వాడు, అతి విడంబం సమయానుసరణము గలవాడును, శివం మంగళకరుడును అయిన పరమశివుని హృది మనస్సులో భజే సేవిస్తాను. శంకరుని యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలు ఈ శ్లోకంలో శంకరులు ప్రస్తావించారు. శివుడి గుణాలు ఇలా ఉన్నాయి అని ఈ విధంగా చెప్తున్నారు. ఆనందలహరి 3వ శ్లోకం. శివుడి యొక్క సంతోషానికి, ఆనందానికి శివుని స్తుతించడమే మూలం. అందువల్ల శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుణ్ణి తాను స్వయంగా భజన చేస్తున్నారు. త్రయీవేద్యం హృత్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. త్రయీవేద్యం ఋగ్వేద, యజుర్వేద, సామవేదములు ముడి చేత వేద్యం తెలుసుకోదగిన వాడు, హృదయం ఉదయపద్మమందు వ్యక్తమయ్యేవాడు, త్రిపురహారం స్థూల సూక్ష్మ కారణ శరీరములు మూడింటిని నశింపజేయువాడు, ఆద్యం సృష్టికంతటికి మొదట ఉన్నవాడు, త్రినయనం మూడు కన్నులు కలవాడు, జటాభారోదారం జడల యొక్క బరువు చేత ఉదారం గంభీరమైన వాడు, చలదురగహారం కదులుతున్న సర్పములు గలవాడు, సర్పములే భూషణులుగా కలవాడు, మృగధరం లేడీని చేత ధరించిన వాడు, మహాదేవం గొప్ప దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, దేవం ఆ పరమేశ్వరుణ్ణి, నాయందు మయి నాయందు సదయభావం దయతో కూడిన అభిప్రాయం కలవాడును, పశుపతిం బ్రహ్మాది లోకపాలకులను, చిదాలంబం స్వరూప విజ్ఞానానికి సాధనమైన వాడును, సాంబం స అంబ జగన్మాతయైన పార్వతీ సహితుడైనటువంటి వాడు, అతి విడంబం సమయానుసరణము గలవాడును, శివం మంగళకరుడును అయిన పరమశివుని హృది మనస్సులో భజే సేవిస్తాను. శంకరుని యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలు ఈ శ్లోకంలో శంకరులు ప్రస్తావించారు. శివుడి గుణాలు ఇలా ఉన్నాయి అని ఈ విధంగా చెప్తున్నారు.